చిత్రంలో వాడే మాటలు, పాడే పాటలు, కథానాయకుడు ఆడే ఆటలు, కథానాయకి పెట్టే పోట్లు, పాత్రలు పడే పాటలు కేవలం కల్పితం. దయచేసి వినండి. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. నాకు తెలిసి ఈ సినిమాలో నట విశ్వరూపం చూస్తారు మీరు. గుండె మీద చేసుకుని సినిమా చూడండి. கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். Oh my god! Oh shit! ஒரு நாயனா ஃபிளாஷ் மேன். ఏంటి అప్పుడే నాకు పెళ్ళా? డాడ్ ఏంటిది సడన్గా? ఓకే ఒప్పేసుకున్నా, నేను ఎన్ఆర్ఐనే. ఓకే ఒప్పేసుకున్నా, నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్నే. విజయ్ దేవరగొండలో ఉంటా. అయితే అప్పుడే పెళ్లి చేస్తారా? ఐఎమ్ జస్ట్ 25 డాడ్. లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్ అండ్ ఫోకస్ ఆన్ గర్ల్స్. గోల్స్ గోల్సే గోల్సే. అది కూడా కరెక్ట్ కదా సార్. ఓకే, మీరు మరీ అంత ముచ్చటపడుతున్నారు కాబట్టి మీ ప్రపోజల్ని మీ వన్ అండ్ ఓన్లీ ప్రిన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి సినిమాలో కనబడుతుందే ఆ అమ్మాయి ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్. అలా మాత్రం ఉండకూడదు. ఏమ్మ వాట్సన్లో ఉండాలి. ఎవరో తెలియదే, అది గూగుల్ చేయి, నేర్పించాగా. మీరు చూసే మ్యాచ్ ఎలా ఉండాలంటే నా రేంజ్కి మ్యాచ్ అవ్వాలి. అలాంటి ప్రొఫైల్స్ ఉంటే చూడండి, బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సార్ ఏంటి సార్ అది? మీరు యూఎస్ఏ వాతావరణంలో జాబ్ చేయడం మూలంగానే ఏమో అమ్మాయిలు ఊరికే ఒకే చెప్పేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఎక్కువ బ్యాచెస్ వస్తూ ఉంటాయి. ఆ వరవే వద్దని చెప్పుకోవాలి. చాలా సెకలు ఉన్నారు నీలో. ఏంటే అమ్మాయి దిశ పాఠంలో ఎలా ఉందా? నాన్నగారి దిశ మీకెలా తెలుసు? గూగుల్లో చూసారా? రీల్స్ కూడా చూసారా? అయినా అమ్మాయి దిశ లాగా ఉందంటే వెనకాల ఏ టైగర్ కూడా ఉండుంటాడు. ఇదిగో మనలో మన మాట, హైటెక్ సిటీలో ఫ్లాట్, 2 CR క్యాష్, ఒక 10 బిట్ కాయిన్లు ఇచ్చే పార్టీ ఉంటే చూడు. ఏంటి బిట్లా? బిట్లు కాదు నాన్న, బిట్ కాయిన్లు. బాప్ 1 నంబరి బేటా 10 నంబరి. ఏంటే పే స్లిప్లు అడుగుతున్నారా? నానా చెప్పండి వాళ్ళకి, మనం అడిగేది కట్నం, లోన్ అనుకుంటున్నారేమో. ఈఎంఐ మాత్రం కట్నం ముందే చెప్పేస్తున్నా. ఓ వర్క్ చేస్తున్నాను ప్రూఫ్ కోసం. ఏంటి మధ్య నట్ట తయారు అందరూ. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఏంటి ఓపీటీ అని రిజెక్ట్ చేశారా? ఓపీటీ మాత్రం స్టేటస్ కాదా? శాలరీ రాదా? ఒరిజినియర్, స్ట్రాట్ఫర్డ్ యూనివర్సిటీ, లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపర్నే. మెయిన్ అనే కంపెనీ ఫైర్ వాల్ని క్రాక్ చేసి హ్యాక్ చేస్తే పొక్క ఏం పేకలేక హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికెడ్ ఇచ్చారు నాకు. నెక్స్ట్ ఎవడ్రా అది? ఆల్రెడీ హమ్నే బోల్ దియా. అయినా వాళ్ళకెలా తెలుసు ఈ H1B ఓపీడీలు ఇవన్నీ? ఓ పెళ్లికూతురు తమ్ముడు యూఎస్లో ఉన్నాడా? అయినా ఇంటికి ఒకడు వస్తున్నాడులే, ఏదో హైదరాబాద్ వచ్చినట్టు. అయినా ఈ టీవీ 69 గడు ఒకడు ఇక్కడ రంగబలి సినిమా జరిగితే అక్కడ బాహుబలి రేంజ్ ఎలివేషన్లు ఇస్తున్నాడు ఇండియాలో. అయితే ఏంటి, ఇక్కడికి వచ్చి కష్టపడితే తెలుసుద్ది. అదృష్టం, కష్టపడ్డా, సగం పనిచేసిన. నవ్వగండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఏవేవో అమ్మినా, జాబ్ కొట్టినా, సక్సెస్ అయినా వాళ్ళకెలా తెలుసుద్ది నా వాల్యూ? मस्त शेड्स ఉన్నారా నీలో. కమలా సార్
నాకెందుకు ఇగో హార్డ్కేం తీసుకోలేదు. ఏముంది 1 year లో H1B వేస్తాను, వస్తుంది, అప్పుడు చూసుకుందాంలే. ఆ అమ్మాయికి మాత్రం H1B అంకుల్ గడ వస్తాడు, చూస్తా ఉండు దొంగ మొహం. నన్ను వద్దంటదా? హార్డ్కేం తీసుకోలేదు. 4 రోజుల ముందు గ్యాల్గెటెట్ వచ్చి మాట్లాడినప్పుడు ఏమైంది? అదే వండర్ ఉమెన్. ఏమైంది? లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. గ్యాల్గెటెట్ వచ్చి ఏం మాట్లాడిందో వెళ్ళి గ్యాల్గెటెట్ ని అడగండి. ఎంతకి తెగించారా? నవ్వుతున్నావా? అంటే అది H1B పిక్ కాలేదు. ఏముందిలే 1 yearగా, మళ్ళీ వేసేద్దాం. ఏంటి నా జాతకంలో దోషం ఉందా? జగదాంబ చౌదరి గారు రిటైర్ అయ్యారుగా, ఎవరు చూపించారు? ఏలుసాం వాడు ప్రతి దాంట్లో ఏలాడుతూ ఉంటాడు. అవన్నీ వద్దు కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉందిగా. సాయంకాలం ఈ వంక H1B ఇవ్వచ్చు కదా. వచ్చేసావా ఏ వంక? H1B కావాలా నాయనా? ఒకటి చెప్పనా? చెప్పు. పోరా. నువ్వు కూడా మీమ్స్ వస్తావు వంక. చెప్పా. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాన్. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాన్న మళ్ళీ పిక్ అవ్వలేదు, ముచ్చటగా 3 అటెంప్ట్ ఉందిగా, వచ్చేద్ది అంతే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా వాష్ చేసుకోవాలి మేకప్. అంటే ఫ్లోలో H1B పిక్ అవ్వాలని మాత్రమే చేతబడిలో వేసాను. అప్రూవల్ అనుకోవడం మర్చిపోయాను. ఆర్ఎఫీ పడింది, ఏం కాదులే, అయిపోద్ది. వారి దేశీ అటార్నీ నా బట్టో ఓవర్ నైట్ షిప్పింగ్ చేస్తానని చెప్పి ఓవర్ నైట్ లో నా బతుకుని టైటానిక్ షిప్ లా ముంచేసావు కదరా నీ అయ్యా. నీ చెమ్మడి ఫోనేది? అయ్యా నమస్కారం, అటార్నీ ఆఫీసా? నీ పేరేంటి నాన్న? ఓమా. ఓం కమ్ టు మై హోమ్. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? డే1 సిపిటీ అంటారు, నీ మేనేజ్ చేస్తాగా. చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ H1 వేయచ్చు, నేను చూసుకుంటా, ఓకేనా? ఫుల్ జై బోలో ఫ్రిస్కో హనుమాన్ కి. Keep one seat for our Hanumanji. నాన్న నాకు H1B వచ్చింది. నీకు 30 కూడా దాటిందిరా. ఏం నాన్న విసుకున్నా? నేను దొబ్బేస్తున్నానా? నేను కామెడీనా? నేను దాదాగిరినా? వాట్ ఆర్ యు టాకింగ్ డాడే? H1B సరిపోదా? జీసీ కావాలంటున్నారా? 125 years వెయిటింగ్ లిస్ట్ ఉంది అక్కడ. వాళ్ళకి చెప్పు, వాళ్ళ అమ్మాయికి నెక్స్ట్ జన్మ కోసం మ్యాచెస్ ఇప్పుడే చూస్తున్నారేమో మరి. ఏంటి I140 ప్లస్ ఫుల్ టైం అయినా పర్లేదంటున్నారా? ఓకే లాక్ చేసుకో, ఫోన్ పెట్టి సెట్ చేయండి. నువ్వు రెజ్యూమ్ ఎడిట్ చేసుకోవాలి. మరి ఫుల్ టైం జాబ్ వస్తుందా? వస్తుందానా? నేను సరదాకే కాంట్రాక్ట్ జాబులు చేసేటోడిని, నువ్వు ఫుల్ టైం అంటున్నావు. చూసుకో మళ్ళా. ఫుల్ టైం వచ్చింది, I140 ప్రాసెస్ లో ఉంది. ఇంకేంటి, ఏం కావాలి? ఇంటి పనులన్నీ నువ్వే చేయాలంటరా? భలే మాట్లాడతారు నానా మేరం. ఐరనే చేయాలా ఏంటి? ఏం మాట్లాడుతున్నా? 12 seconds later. రకుల్లా ఉన్న అమ్మాయికి పెళ్ళైపోయిందా? 9 ట్విన్సా? 1 minute నానా. సొట్ట కనీసం అనుష్క తమన్నా లాగా ఉన్నారన్నావు కదా, వాళ్ళన్న ఒళ్ళో ఉంచు. ఎత్తావా? ఇదిగో అయ్యా I140 ఆయా. ఆ బిగ్ అండ్ మ్యాటర్ అది వద్దా? ఓకే, మనకి పెళ్ళే ఇంపార్టెంట్. అసలే పైన కింద మ్యాటర్ అయిపోతుంది ఇక్కడ. కొంపదీసి ఆ మ్యాట్రిమోనిలో నా ఫోటో అప్డేట్ చేస్తారేమో. చెయ్యమాకండి, ఆడి పెదనాలాగా ఉన్నాను ఇప్పుడు. ఇది రియలైజేషన్. 3:28 AM. ఏందనా ఏం సెట్ అవ్వట్లేదండి? అయినా ఇప్పుడు నాకు ఏం తక్కువ? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ గర్ల్స్? 30 to 40 lakhs.
per month. గమ్రుడ్ కూసు మసాకుద్దా పార్టీలో చేయడం చేస్తా ఈ అయ్యో సాగిరా కూసు కూసో మళ్ళా వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్యాన్స్ H1B వేணுమా H1 ఇరుక్కు ఫుల్ టైం వేணுమా ఫుల్ టైము ఇరుక్కు ఫైనల్లీ I-140 ఆల్సో ఇరుక్కు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వన్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ పక్కా ఫ్యామిలీ పడం అదిదా సార్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు 2 hours later. రే నేను హెచ్ఎన్బి అంకుల్ అనేస్తున్నారా నన్ను H1B అంకుల్ అనేస్తున్నారా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఈ ఏజ్ వద్దు ఇక్కడ Flashback. ఆ అమ్మాయికి మాత్రం H1B అంకుల్ గడ వస్తాడు చూస్తా ఉండు 6.5 hours later. ఏంటి రెసిషన్ నేను అన్నయ్యకి మ్యాచెస్ ఇవ్వట్లేదా మన చిన్నమ్మాయి ఉంది కదా చేసుకుంటాను డిగ్రీ డిస్కైనా పర్లేదు ఏంటి నాకు ఇవ్వడా ఓ మై గాడ్ వాట్ ఆర్ యూ టాకింగ్ చిన్నప్పుడు మాయా అని పిలవమని ఎంటపడేవాడు నా 10th ఇంటర్ రిజల్ట్స్ అని ఎంక్వైరీ చేసేవాడు నా కెరీర్ మీద కన్సర్న్ చూపించి వేధించి నన్ను ఆంధ్ర నుంచి యూఎస్ పారిపోయేలా చేసాడు ఏంటి నాకు ఇవ్వడా ఇండియాలో ఉండి ఐటీసీ ఆపోజిట్ ఫుడ్ బిజినెస్ పెట్టుకున్నా పోయేది ఈ పాటికి 10 ఏళ్ళ పిల్లలు ఉండేవాడు చికెన్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ చికెన్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ చికెన్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ బాబు నీకు 1000 రూపీస్ అయింది 2 లివర్లు ఎక్స్ట్రా అమ్మడి అమ్మ కుమారి అంటే పోయిందేంటి 2000 years later. నాన్న అట్లీస్ట్ త్రిషానో చార్మినో చూడు నాన్న 10th ఫెయిల్ అయినా పర్లేదు H4 మీద లాగేస్తా ఈఏడి తెప్పించేస్తా తప్పే ఉంది పూజ గడ్డ మిస్ అయితే గురుజీ శ్రీలలిత సినిమా తీలేదా ఇది అలాగే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు 1 billion zillion jillion billion cotillion times later. ఏంటి నేను నచ్చానా ఫిక్స్ 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 ఫోటోలే నేను చూడను అమ్మాయే కదా ఫిక్స్ ఫిక్స్ అంతే ఏంటి అమ్మాయి మన క్యాస్ట్ కాదని అమ్మొద్దనేసిందా దేవుడా చెప్ వెరీ చెప్ ఇంకా నా బతుక్కి నేను సింగిల్స్ ఎంతకాయే నానోయ్ సరేలే ఎన్నెన్నో అరుగుంటు అన్నీ జరిగిపోతాయా ఏంటి కానీ కానీ ఇంకా ఏముందిలే సల్మాన్ ఖాన్కి అయ్యిందా ప్రభాస్కి అయ్యిందా వాళ్ళే మన ఇన్స్పిరేషన్ వీడికి ఇంకా తగ్గలా అయిపోయి